అవిన్మో కంపెనీ ఇండియా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఏఎంగా. అయితే నేను ఇప్పుడు చెప్పబోతుంది ఏంటంటే డాక్యుమెంట్స్ గురించి. మన అవిన్మో కంపెనీలో 8 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ అందరూ ఇల్లీగల్ అందరూ మన కంపెనీ లీగల్గా నడుస్తుంది. మనకు 8 రకాల ట్యాక్స్ పే చేస్తుంది మన కంపెనీ. జీఎస్టీ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది మన కంపెనీ. ఉద్యోగం నెంబర్ ఉంది మనకు. మనకు అన్ని ఐఎస్ఐ అవి ఇవి అన్నీ మనం లీగల్గా నడుస్తుంది. మన డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ మన కంపెనీ క్రోమ్లో పోయినా కానీ మనం ఏదైనా సర్చ్ చేసినా కానీ మన డాక్యుమెంట్స్ వస్తాయని మన తరఫున ఎవరైనా ఇల్లీగల్ అనేసి అంటే మనకు పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. మన ఢిల్లీలో కానీ మన ఎక్కడైనా ఇంటర్నేషనల్ కానీ ఎవరైనా కానీ మనం ఫ్రాడ్ అయితే మన కంపెనీ ఇల్లీగల్గా నడుస్తుంది అయితే మనకు ఆఫీసర్ కాబట్టి మనకు మన కంపెనీ లీగల్గా నడుస్తుంది. మనకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మన తరఫున మనకు 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి ఎంపీ, ఒకటి ఎంఎస్. ఇవి 2 ఉన్న వలన మనకు ఒక షోరూమ్ కూడా ఓపెన్ అయింది. 25/12/2024లో మనకు ఒకటి ఫ్యాషన్ కూడా ఓపెన్ అయింది, ఫ్యాషన్ మార్క్. అందువలన మనకు రన్ అవుతుంది కాబట్టి మనకు ఆపే ప్రసక్తి లేదు. ఎవరైనా కానీ ట్యాక్స్ పే చేస్తే మనం నెలకే కడుతుంది మన కంపెనీ. మన అన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎవరు ఆపలేదు. అందుకే మనం ఇలా వర్క్ చేస్తున్నామంటే మనకు ఫ్యూచర్స్ ఉన్నాయి. మనం ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి, ఇంకెవరైనా మనకి ఇక్కడ యాడ్ చేయాలి. మనం చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ పనిచేస్తున్నాం. థ్యాంక్స్ గైస్.